హలో అందరికీ వెల్కమ్ టు రుచుల విందు. మీలో ఎంతమందికి చుక్క కూర టమాటా కర్రీ అంటే ఇష్టం? ఇది చేసే విధానంలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చుక్క కూరని కడిగి పెట్టుకొని వాటర్లో వేసుకొని ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా పోయేలాగా వెయిట్ చేయాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇది ముందే మగ్గించుకోవాలి. టమాటో వేసాక మగ్గిస్తే అంతగా మగ్గదు. ఇప్పుడు ఇందులోకి పండిన 2 టమాటా పళ్ళని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని అవి చక్కగా కలుపుకోవాలి. కారం అనేది తక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అంతే, ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి వేడి రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి. ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.